హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు హలో లేడీస్. డైలీ మీకు కొత్త వెరైటీస్ ఎన్నో కలెక్షన్స్ చూపించి మిమ్మల్ని అందరినీ హ్యాపీ చేస్తున్నాను కదా. సో ఇవాళ కూడా మీకు మరిన్ని వెరైటీస్ చూపించడానికి నేను వచ్చేసాను LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. సో ఇక్కడ ఏం కలెక్షన్స్ ఉన్నాయో లుక్ వేసేద్దామా. ఆర్కే కలెక్షన్స్లో మనకు కొత్త వెరైటీస్ మరిన్ని డిజైన్స్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు రెడీగా ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఇవాళ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హాయ్ కోదండ బాబు గారు. హలో అండి. ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. మీకు మన వనితా టీవీ ప్రేక్షకులకు, మా ఆర్కే కలెక్షన్ కస్టమర్లకు అందరికీ కూడా ముందుగా హ్యాపీ హోలీ. సో ఇవాళ మాకు హోలీ సందర్భంగా ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఈ రోజు మనం కొత్త వెరైటీస్, ఆల్ వెరైటీస్లో పార్టీ వేరియస్ మ్యారేజెస్ అలాగే ఉన్నాయి కదండి. కొత్త వెరైటీస్, న్యూ డిజైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో మ్యారేజ్ పర్పస్ కోసం మనం కొత్త వెరైటీ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ కలెక్షన్ చూపించండి. ఫస్ట్ సారీ మనం పట్టులో చూస్తున్నామండి. ఓకే, ఇది కూడా కంచిలో లైట్ వెయిట్ పట్టులో వస్తుంది మనకి. ఇది కూడా మంచి ప్యారెట్ గ్రీన్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ మంచి ప్యారెట్ గ్రీన్ లో మనం కడ్డీ బోర్డర్ పైన కడ్డీ బోర్డర్ అయితే తీసుకున్నాం. కొంచెం బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, శారీలో అంతా మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మంచి గ్రీన్ లో తీసుకున్నాము. ఇది కూడా మనకు ఒక ఫ్లవర్ అనేది మనకు డిఫరెంట్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఒక పికాక్ స్టైల్ అని పర్పుల్ అనేది యూజ్ చేసాం. గ్రీన్ కాంట్రాస్ట్ లో రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనం యూజ్ చేసాం. ఇది కూడా మనకు ఒక 1 by 1 కంటిన్యూగా తీసుకున్నాం. ఇలాగ ఒక పింక్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్ తో పికాక్ ఒకటి, బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక పికాక్ బంచెస్ అనేది ఇలా దగ్గరగా తీసుకున్నాం. ఓకే, మనకి సారీ అంతా ఇలానే ఉంటుంది. కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఓకే, మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఓకే, బార్డర్ కడ్డీ బార్డర్ లోనే తీసుకుంటున్నాయి. కడ్డీ బార్డర్ తీసుకున్నాం, కింద బార్డర్ కూడా అలానే పికాక్ అనేది ఒక క్రాస్ టర్న్ అవుతున్న డిజైన్లతో పాటు కూడా తీసుకున్నాం. ఇక్కడ దీని పళ్ళు చూసినట్టయితే మనం కాంట్రాస్ట్ పింక్ అండ్ యూజ్ చేసాం కదా, అదే పింక్ బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. పళ్ళులోనే మనం శారీలో మనం బంచెస్ చూసాం, పికాక్ బంచెస్, అలాగే గోల్డ్ అండ్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ తో తీసుకున్నాం. శారీలో కలర్ అయితే ఏదైతే గ్రీన్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే గ్రీన్ అనేది యూజ్ చేస్తూ మిడిల్ లో పెద్ద పికాక్ బంచెస్ యూజ్ చేసాం. అటు ఇటు కూడా ఆల్ ఓవర్ ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. ఓకే, మనకి ప్యారెట్ గ్రీన్ పింక్ అనేది యాక్చువల్ గా రేర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది కూడా కాంబినేషన్ వచ్చేసి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం పింక్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాము. ప్లెయిన్ తీసుకున్నాం, 2 sides బార్డర్ తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా మనం డిజైనర్ చేయించుకున్నాం. సారీకి ఎలా అయితే ఇచ్చామో మనము కింద అలాగే బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. ఓకే, సో ఈ కాస్ట్ ఎంత పడుతుందండి మనకి? దీని కాస్ట్ ఓన్లీ 10,160 అండి. సో చూస్తున్నారు కదండి, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ అనేది రేర్ కాంబినేషన్ యాక్చువల్ గా. సో ఇంత హెవీగా ఉన్న సారీ, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకు ఓన్లీ 10,160 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ మనం మంచి గ్రీన్ లో చూస్తున్నామండి. మంచి సీ గ్రీన్ స్టైల్లో తీస్తున్నాము. ఇది కూడా మంచి డబుల్ ఇక్కత్తులో తీసుకున్నాం. ఇది ఇక్కత్తులోనే డబుల్ ఇక్కత్ అంటే సింగిల్ ఉంటుంది, చాలా అది కూడా స్మూత్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇది డబుల్ ఇక్కత్ మంచి తెక్క పట్టు లైట్ వెయిట్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం కడ్డీ బార్డర్ తీసుకున్నాం. చివరి మాత్రం మనం బ్లూ కలర్ పైపింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఇక్కత్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇలాగే ఒక టెంపుల్ డిజైన్ అనేది ఒక బ్లూ కలర్ కాంబినేషన్ తో సీ గ్రీన్ కి సెట్ అయ్యేలా కూడా మనకు ఒక టెంపుల్ డిజైన్ అనేది రన్ అవుతున్న డిజైన్ తీసుకున్నాం కంటిన్యూగా. ఈ బార్డర్ అనేది 2 sides కంటిన్యూ ఉంటుందండి. కింద కూడా ఇదే డిజైన్ అనేది ఉంటుంది. శారీ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇదంతా మా అక్కడక్కడ బూటీస్, బాక్సెస్, డైమండ్స్ అలాగా చూస్తున్నాము. కానీ ఇదైతే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక ట్రే డిజైన్ తీసుకున్నాము. అందులో లీవ్స్, ఫ్లవర్స్ అనేది ఒక డిఫరెంట్ కలర్స్ లో, ఒక క్రీమ్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇలా కలర్ కాంబినేషన్ తో మంచి డిజైన్ అండ్ ఫ్లవర్స్ అనేది గ్రీన్ పైన ఏవైతే కలర్స్ ఎలివేట్ అవుతున్నాయో ఆ కలర్స్ యూస్ చేస్తాం. అవును, ఈ ట్రే డిజైన్ కూడా మనం బ్లూ కలర్ లో తీసుకున్నాం. ఈ బ్లూ కవర్ కి ఫ్లవర్స్ అనేది ఒక రెడ్ ఫ్లవర్, ఒక ఎల్లో ఫ్లవర్, ఒక క్రీమ్ ఫ్లవర్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. దీని పళ్ళు ఏంటంటే కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. బార్డర్ లో అంతా బ్లూ, సారీలో కూడా హెవీ బ్లూ తీసుకున్నాం కదా, అదే బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన ఒక కడ్డీ పళ్ళు అనేది తీసుకున్నాం. అటు ఇటు కూడా ఒక టెంపుల్ డిజైన్స్ టైప్ లో తీసుకున్నాం. ఒక లైన్స్ బార్డర్స్ అటు ఇటుగా తీసుకున్నాం. సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో తీసుకున్నామండి. కాంట్రాస్ట్ బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి ప్లెయిన్ తీసుకున్నాం. మనకి పళ్ళు ఎలివేట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ లో తీసుకున్నాం. అవునండి. ఓకే, సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనము ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. దీనిపైన వర్క్ కూడా చేయించుకోవచ్చు, డిజైనర్ బ్లౌజ్ వేసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 12,600 అండి. ఓకే, ఓన్లీ 12,600 రూపీస్ కి ఇంత కలర్ఫుల్ అయిన సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ మనం మంచి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో సిబోరి స్టైల్లో చూస్తున్నాం. ఓకే, ఇది ఏం క్లాత్ అంటారు? ఇది ప్యూర్ షిఫాన్ మెటీరియల్ లో మంచి షిఫాన్ లో వస్తుంది. పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది మనం తీసుకున్నాం. మామూలుగా కడ్డీ బార్డర్, థ్రెడ్ బార్డర్, కొంచెం ట్రెడిషనల్ డిజైన్ బార్డర్ అనేది ఒక రౌండ్స్, క్రాస్ డిజైన్స్, ఒక
2 బార్డర్స్ వేరియేషన్ కూడా మనం దీనిలో చూస్తున్నామండి. ఒక చిన్న బార్డర్, ఒక పెద్ద బార్డర్, దీనిలో చిన్న మ్యాంగోస్ డిజైన్స్ కూడా మనకు కనబడుతుంది. ఇదంతా కూడా శారీలో చూసుకున్నట్టయితే మంచి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. ఇది కూడా మంచి లెమన్ ఎల్లో స్టైల్లో మనం ఒక బార్డర్ స్టైల్లో కూడా వేరియేషన్ తీసుకున్నాం. ఇది షిబోరి స్టైల్ కాబట్టి చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ మాత్రం. చూడడానికి కూడా డీసెంట్ లైట్ వెయిట్ ఉంటుంది. మనం జర్నీలో అట్లా కూడా ఎక్కువ లైక్ చేస్తారు. బర్త్డేస్ పార్టీస్ కానీ హెవీగా లేకుండా ఇలా కూడా సింపుల్ కూడా కట్టచ్చు. ఈ ప్రింట్ అంతా కామన్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లో, సేమ్ కింద బార్డర్ కూడా సేమ్ పైన బార్డర్ లానే ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కడ్డీ పళ్ళు తీసుకున్నామండి. ఎల్లో బ్యాక్గ్రౌండ్ పైన ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. ఇది కూడా మనం కొంచెం డిఫరెంట్ గా బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అంటే ఇది కూడా అంత హెవీగా కనిపించకుండా సారీలో రన్నింగ్ అయ్యేలాగా ఉంది. అవునండి. సో దీని బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ మనము చాలా డిఫరెంట్ డిజైనర్ గా తీసుకున్నామండి. ఈ బ్లౌజ్ అనేది మనం హెవీ వర్క్ తీసుకున్నాం. ఇది కూడా ఒక ఉలన్ వర్క్ లాగా తీసుకున్నాం. క్రీమ్ కలర్, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో అండ్ క్రీమ్ కాబట్టి క్రీమ్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకున్నాం. ఇది కూడా మంచి ఉలన్ వర్క్ లో తీసుకున్నాం. మిడిల్ లో ఒక రౌండ్ డిజైన్ తీసుకొని అందులో ఎల్లో ఫ్లవర్ తీసుకున్నాం. లైట్ గ్రీన్ అనేది బుటీ స్టైల్లో ఒక ఫ్లవర్ లీఫ్ డిజైన్ లాగా వెల్వెట్ అనేది అంటే రెగ్యులర్ గా మనకి సారీలో ఉన్న బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ గా వేసుకోవడానికి కలర్ కాంబినేషన్ బాగుంటుంది అంటారు. ఇందులో కూడా మనం గ్రీన్స్ అనేది మోతీస్ అనేది పేస్ట్ చేసాం. హెవీగా చాలా దగ్గరగా పేస్ట్ చేసాం. దీని కాస్ట్ ఓన్లీ 1160 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 1160 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మన ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇన్ని కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ కాంబినేషన్స్, ఎన్నో వెరైటీస్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీరు కూడా LIG 67 రోడ్ నంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి రావాల్సింది. సో ఆర్కే కలెక్షన్స్ వాళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అదే KPHB మెయిన్ రోడ్ లో ఉంది, ఆర్కే సెలెక్షన్స్. సో హ్యాపీగా వచ్చి విజిట్ చేసి. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లో చూస్తున్నామండి. ఓకే, ఇది కూడా మనం మంచి సూపర్ నెట్ లో చూస్తున్నాం. సూపర్ నెట్ కోట అనేది చూస్తున్నాం. ఓకే, దీని పైన బార్డర్ చూసుకున్నట్టే మనకు ఒక అలంకారీ బార్డర్ అనేది తీసుకున్నాం. మల్టీ కలర్ లో ప్యాచ్ లాగా తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం 2 సైడ్స్. ఓకే, ఈ పళ్ళు కూడా యాడ్ అయ్యే 3 సైడ్స్ తీసుకున్నాం. ఓకే, ఈ క్లాత్ అంతా ప్లెయిన్ తీసుకున్నాం. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో, నెట్ లో ఉంది కాబట్టి రెడ్ కలర్ లో యూస్ చేశారు. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ యూజ్ చేసుకుంటూ ఒక ఫ్లవర్స్ అనేది ఒక యాంగిల్, డిఫరెంట్ యాంగిల్ లో మనం తీసుకున్నాం. ఇవి కూడా 1 by 1 2 యాంగిల్స్ 1 రేర్ గా తీసుకున్నాం. ఇలా 1 by 1 by 2 కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ హాఫ్ వరకు కింద బార్డర్ కూడా మనం కలంకారీ బార్డర్ తీసుకున్నామండి. ఓకే, మనకి ఎక్కడైతే షోల్డర్ బార్డర్ ఎలా ఇచ్చామో అలాగే తీసుకున్నాము. ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ సారీ, హాఫ్ సారీ స్టైల్ లాగా ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొని, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి విలేజ్ హౌస్ అనేది తీసుకున్నాం. మనకి ఫెస్టివల్స్ టైం లో ఎక్కువ యూజ్ చేసేలాగా అన్ని డిఫరెంట్ డిజైన్స్ అనేది మల్టీ కలర్స్ లో తీసుకున్నాం. ఒక రెడ్ అండ్ ఎల్లో, లైట్ ఎల్లో, క్రీమ్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. ఈ కింద బార్డర్ చూసుకున్నట్టయితే దీనికి సేమ్ సారీలు పైన బార్డర్ ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ మనం కలంకారీ ప్యాచ్ లో మనకి నెట్ లో అయితే ఎలాంటి బార్డర్ ఇచ్చారో అదంతా మనకి సారీ అంతా రన్నింగ్ అవుతుంది. యాక్చువల్ గా ఇవి చాలా మంది ఇష్టపడతారండి. లైక్ హ్యూమన్ ఫిగర్స్ ఉన్నవి ఇలాంటివి చాలా మంది బాగా ఇష్టపడతారు. లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జర్నీలో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మన కాంట్రాస్ట్ ఎక్కువ రెడ్ గా మనం యూజ్ చేసాం కదా, అది మనకు రెడ్ కలర్ రా సిల్క్ లో తీసుకున్నాం. దీనికి కూడా కలంకారీ ప్యాచ్ అనేది తీసుకున్నామండి. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1220 రూపీస్ అండి. వావ్, ఇంత బ్యూటిఫుల్ సారీ, 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, హ్యూమన్ ఫిగర్స్ ఉన్నాయి, చాలా మంది ఇష్టపడే సారీ అండి. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1220 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మన ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి పీచ్ కలర్ లో చూస్తున్నాం. పీచ్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది కూడా మనకు చాలా షిఫాన్ అనేది చాలా స్మూత్ మెటీరియల్ అండి. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం, ప్యాచ్ బార్డర్. దీనికి పైపింగ్ కూడా మనం డార్క్ పింక్ అనేది చిన్న పైపింగ్ అనేది తీసుకున్నాం. ఇందులో కడ్డీ బార్డర్ పైన ఒక లేస్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక లేస్ తీసుకున్నాం. ఇంకో బార్డర్ అనేది మనం డిఫరెంట్ గా నెట్ తీసుకున్నామండి. నెట్ లో థ్రెడ్ వర్క్. ఇది మల్టీ కలర్స్ తో థ్రెడ్ వర్క్. ఒక పింక్, ఎల్లో, రెడ్, గ్రీన్ కాంబినేషన్ తో ఒక మ్యాంగో డిజైన్, ఒక బిగ్ లీప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. లీవ్స్ చాలా డిఫరెంట్ కలర్స్ అనేది మనం యూజ్ చేసి మంచిగా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఈ కలర్ కాంబినేషన్. ఈ మిడిల్ లో చూసుకున్నట్టయితే ఒక డై అని మనం చూస్తున్నాం, క్రాస్ డై అండి. పైన లైట్ తీసుకున్నాం, కింద డార్క్ పింక్ లాగా యూజ్ చేసుకున్నాం. ఈ 2 కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా దగ్గరగా తీసుకున్నాం. అండ్ ఈ కలర్ కూడా చాలా మంది ఇష్టపడే కలర్, పీచ్ పింక్ అనేది చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో మనకి సేమ్ ఇదే రన్నింగ్ లో అప్పర్ షోల్డర్ బార్డర్ మనకి డౌన్ లో కూడా ఉంది. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రిల్స్ పార్ట్ ఇదంతా ఎండింగ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు పైపింగ్ లో ఏదైతే పింక్ వాడామో అదే పైపింగ్ బార్డర్ ని మనం బ్లౌజ్ గా ఇచ్చాం. రా సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే, సేమ్ అదే బార్డర్ ఇచ్చేసి మనకి పింక్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు. అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇందాక చెప్పినట్టు పైన కింద షోల్డర్ బార్డర్, డౌన్ బార్డర్ ఏదైతే ఉందో అది మనకి
పళ్ళు మోడల్ ఇచ్చి పళ్ళు మోడల్ తీసుకున్నాం. ఓకే అండి, ఇది కాస్ట్ ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1750 రూపీస్ అండి. సో ఇంత బ్యూటిఫుల్ శారీ పీచ్ పింక్ కలర్ లో ఉన్న శారీ 1750 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. హ్యాష్ కలర్ లో తీసుకున్నామండి. ఓకే, హ్యాష్ లో కూడా మనం ప్యూర్ కుప్పడం పట్టులో తీసుకున్నాం. ఇది ఓకే, ప్యూర్ కుప్పడం పట్టు అంటే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అవును. ఈ బార్డర్ చూసుకున్నట్టయితే మనం కుట్టు బార్డర్ అనేది వేరియేషన్ గా తీసుకున్నాం. పైన మనకు బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నాం, కాంట్రాస్ట్ మంచి రాయల్ బ్లూ, మంచి గ్రాండ్ లుక్ గా వచ్చేలాగా రాయల్ బ్లూ తీసుకున్నాం. సారీ హ్యాష్ కలర్ లోనే మనం మంచి ఒక టెంపుల్ బార్డర్, ఒక ఫ్లవర్ అనేది 1 by 1 గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నాం. వీవింగ్ లోనే తీసుకున్నాం అండి ఇదంతా కంటిన్యూగా. ఈ బార్డర్ అనేది పైన పార్ట్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది, షోల్డర్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే మనం మంచి కుప్పడం పట్టులోనే ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ లోనే కూడా మనకు మంచి డబల్ షేడ్ కలర్ అనేది కనపడుతుందండి. హ్యాష్ అండ్ గ్రీన్, లైట్ గ్రీన్ షేడ్ అనేది మనకు కనిపిస్తుంది. మనకి 2 వేరియేషన్స్ ఆఫ్ కలర్స్ కనిపిస్తున్నాయి. అవునండి, దీని మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక బార్డర్ లోనే మనకు వేరియేషన్ కనపడుతుంది. ఒక వేవ్ డిజైన్ అనేది జెరీ వీవింగ్ తో తీసుకున్నాం, ఒక లైన్ మాత్రం. ఇంకో లైన్ అంతా పింక్ కలర్ తో తీసుకున్నాం, ఒక వేవ్ డిజైన్ అనేది. ఇంకో లైన్ కూడా మనం గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. ఇలా 1 by 1 3 లైన్స్ తీసుకున్నామండి. దీంట్లోనే మనం టెంపుల్ బార్డర్ అనేది పైన ఏదైతే షోల్డర్ కి ఏదైతే ఇచ్చామో సేమ్ అదే టెంపుల్ డిజైన్ మనకి డౌన్ బార్డర్ లో ఉంది. కింద బార్డర్ మాత్రం మనం పైన రాయల్ బ్లూ తీసుకున్నాం కదా, ఇక్కడ కింద మాత్రం డార్క్ పింక్ లో తీసుకున్నాం. ఈ పింక్ కూడా మనకు హైలైట్ కలర్ కాబట్టి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ రాయల్ బ్లూ డార్క్ పింక్ ఉన్నందుకు ఎలివేట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సారీ అంతా ఇలాగే ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కింద బార్డర్ లో ఏదైతే పింక్ యూజ్ చేసామో అదే పింక్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నామండి. ఇది కూడా పైన బార్డర్స్ 2 బార్డర్స్ కంటిన్యూ చేసుకుంటూ వేవ్ డిజైన్స్ కూడా కంటిన్యూ చేసుకుంటూ పింక్ లోనే ఈ ఒక ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ లో తీసుకున్నాం. ఇది కూడా ఒక పెద్ద బిగ్ కడ్డీ బార్డర్ లాగా హెవీగా తీసుకున్నాం. అటు ఇటు కూడా టెంపుల్ బార్డర్ అనేది ఒక ఫ్లవర్స్ వేవ్ డిజైన్స్ తీసుకున్నాం అటు ఇటు కూడా. దీని బ్లౌజ్ ఎలా ఉందండి? దీని బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. ఇదంతా కుప్పడం పట్టులోనే ఇలాగే ఉంటుందండి. సారీ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. అవునండి, మంచి డిఫరెంట్ గా ఉంటుంది చాలా. దీని కాంట్రాస్ట్ పింక్ లో తీసుకున్నామండి. ఇది కాస్ట్ ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ ఓన్లీ 6300 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ సారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మీరు విజిట్ చేయాల్సిందే LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కుక్కట్పల్లి. సో ఆర్కే కలెక్షన్స్ కి వచ్చేసేయండి, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, KPHB మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్స్ అని ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం ఉప్పాడలోనే చూస్తున్నామండి. ఉప్పాడలో మనం కుప్పడం స్టైల్లో తీస్తున్నాం. ఈ క్లాత్ అనేది కుప్పడం స్టైల్లో తీసుకున్నాము. ఇదంతా ఉప్పాడలో వస్తుంది. కడ్డీ బార్డర్, మన బార్డర్ అనేది చూసినట్టయితే కడ్డీ బార్డర్ తీసుకున్నాం, ఒక బిగ్ సైజ్ లో కడ్డీ బార్డర్. ఇదంతా పింక్ కలర్ లోనే తీసుకున్నాం. ఇది కూడా మంచి పింక్ అండి, కొంచెం డిఫరెంట్ పింక్ లోనే తీసుకున్నాం. ఒక స్టార్ బూటీ స్టైల్లో మనం ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. అది గోల్డ్, ఒక లైన్ అంతా గోల్డ్ వచ్చేలా తీసుకున్నాం అండి. ఇంకో లైన్ అంతా కూడా సిల్వర్ అది. ఇలా 1 by 1 కంటిన్యూగా సారీ అవునండి, హ్యాండ్లూమ్ లోనే వీవింగ్ లో వస్తుంది, హ్యాండ్లూమ్ లో వస్తుంది కంప్లీట్ గా. కింద పైన బార్డర్ లోనే కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం, కడ్డీ బార్డర్ తీసుకున్నాం. ఇంకొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఈ సారీ అంతా బుటీస్ లో కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఓకే, సారీ అంతా మనకి రన్నింగ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్ లో ఉంటుంది. ఈ ఫ్లవర్ కూడా మంచి సిల్వర్ కదా, ఒక లీఫ్ డిజైన్. లైటింగ్ కి కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. లైటింగ్ కి మనం నైట్ టైం గానీ డే టైం గానీ ఫంక్షన్ కి బాగుంటుంది. పళ్ళు చూసుకున్నట్టయితే మనకు 2 సైడ్ కడ్డీ బార్డర్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో అంతా కూడా స్టార్ బిగ్ సైజ్ లో ఒక బిగ్ ఫ్లవర్ బంచెస్ అనేది బుటీ స్టైల్ లో వీవింగ్ లో తీసుకున్నాం. ఈ బ్లౌజ్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాము. ఇది కూడా మనం మంచి ట్రెడిషనల్ బార్డర్ లాగా పట్టు లుక్ లో వస్తుంది. అంటే సారీ అంతా మనకు పట్టు లుక్ లో ఉంది కాబట్టి దీనికి వర్క్, మగ్గం వర్క్ అవన్నీ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంటుందండి. సో ఈ సారీ ఎంత అవైలబుల్ గా ఉంది? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 3900 అండి. హోల్సేల్ ప్రైజెస్ 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటాయండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఇంత పట్టు సారీ, ఇంత బాగున్న సారీ మనకు ఓన్లీ 3900 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అండ్ ఆర్కే సెలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి మనకు అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి సిల్క్ కోటాలో చూస్తున్నాం. ఇందాక కంచి ఆర్గంజీ చూస్తాం కదా, ఈ స్టైల్లోనే మనం ఇది కంచి సిల్క్ కోటాలో చూస్తున్నాం. అంటే కంచి బార్డర్స్ అనేది తీసుకున్నాం ఇందులో. ఈ పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక డైమండ్ షేప్ ఆఫ్, చిన్న డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇది కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. ఓకే, ప్లెయిన్ కాకుండా ఈ కడ్డీ బార్డర్ లో మనం డిజైన్ వేరియేషన్ చూపించాం. చివరి బార్డర్ చూసినట్టయితే మనం పీచ్ కలర్ తో పైపింగ్ అనేది తీసుకున్నాం. పింక్ కలర్ తో ఒక చిన్న బార్డర్, ఆరెంజ్ కలర్ తో డైమండ్ డిజైన్, ఇలాగే ఒక డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇదంతా కూడా ఆరెంజ్ కలర్ ప్యాచ్ లాగా మనకు డిఫరెంట్ గా కనపడుతుంది, కానీ ఇదంతా వీవింగ్ లో వస్తుందండి కంప్లీట్. శారీలో చూసుకున్నట్టయితే పింక్ అండ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్.
ఇది కూడా ఒక ఫ్లవర్స్ అనేది టర్నింగ్ ఫ్లవర్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, ఒక ఫ్లవర్ బంచెస్ అనేది టర్న్ అవుతున్న డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, మనకి సారీ కలర్ లైట్ కలర్ ఉన్నా కానీ కూడా మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సారీ మొత్తం వచ్చేస్తుంది, కంటిన్యూగా వస్తుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. ఓకే, పైన బార్డర్ అనేది డైమండ్ షేప్ లో తీసుకున్నాం కదా, ఆ డైమండ్స్ ప్లస్ ఇంకో ఫ్లవర్స్ కూడా యాడ్ చేస్తూ ఒక బిగ్ సైజ్ బార్డర్ అనేది మనం తీసుకున్నాం. దీని పళ్ళు చూసినట్టయితే మనకు కింద బార్డర్ లో తీసుకున్నట్లు ఒక ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం కదా, అవే ఫ్లవర్స్ నే హెవీగా తీసుకున్నాం. ఇందులో హెవీగా తీసుకుని ఒక కడ్డీ బార్డర్ పైన తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. ప్లెయిన్ ఆరెంజ్ కలర్ కింద డార్క్ కలర్ ఇచ్చాం కదా, అదే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ తీసుకొని సేమ్ 2 సైడ్ బార్డర్స్ కంటిన్యూ చేసుకున్నాం. సో దీని కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 4200 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, డబుల్ కలర్ కాంబినేషన్ అనేవి యాక్చువల్ గా రేర్ కాంబినేషన్స్, కానీ మన ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి 4200 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ గా తీసుకున్నామండి. ఈ రాయల్ బ్లూ కూడా మనం ప్యూర్ క్రేప్ లాగా తీసుకున్నాం. క్రేప్ లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక థ్రెడ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా మనం క్లాత్ బార్డర్ అనేది తీసుకున్నాం కంటిన్యూగా. అందులో సెల్ఫ్ లైన్స్ తీసుకున్నామండి. ఇది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ షేడ్ లో వస్తుంది కంప్లీట్ గా. శారీ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఒక ట్రే డిజైన్ తీసుకున్నామండి. ఈ ట్రే డిజైన్ కూడా ఒక క్రీమ్ కలర్ తీసుకున్నాం. ఒక బంచ్ అంతా కూడా క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అండి, ఇది కంప్లీట్ ఈ వర్క్ అంతా. ఇంకో కలర్ బార్డర్ లో ఇంగ్లీష్ కలర్ తీసుకున్నాం కదా, అదే కలర్ తోని ఇంకో బంచ్ అనేది తీసుకున్నాం. ఇలా ఒక లైన్ బై వన్ బై కంటిన్యూగా ఇలా తీసుకున్నాం. శారీ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది యాక్చువల్ గా, ఇవి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ లో వచ్చినందుకు. అండ్ ఇది మనకి 2 షేడ్స్ ఉంది కదండి, పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉందా? లేదండి, సింగిల్ కలర్ లోనే మనకు షైనింగ్ అనేది అలా కనిపిస్తుంది. షైనింగ్ కనిపిస్తుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఈ బార్డర్ అనేది ట్రే డిజైన్ లోనే 1 by 1 కలర్ 2 కలర్స్ తీసుకున్నాం కదా, అదే 2 కలర్ కంటిన్యూగా తీసుకున్నామండి. 1 by చాలా దగ్గరగా తీసుకున్నాం బార్డర్ అంతా కూడా. ఓకే, మనకి పళ్ళు అనేది సేమ్ వస్తుందండి. పళ్ళు కూడా మనం ఈ పైన బార్డర్ తీసుకున్నాం కదా, అదే బార్డర్ మేము కంటిన్యూ తీసుకున్నామండి పళ్ళు కూడా. దీని బ్లౌజ్ అనేది మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. ఓకే, ఈ బ్లౌజ్ అనేది మనం డిఫరెంట్ గా ఈ కలర్ సేమ్ బార్డర్ సారీలో బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే సెల్ఫ్ లైన్స్ లోనే తీసుకున్నామండి ఇది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత కలర్ఫుల్ సారీస్ ఎన్నో మోడల్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మీరు విజిట్ చేయాల్సిందే LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయండి. సో అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, KPHB కాలనీలో మెయిన్ రోడ్ పైన ఆర్కే సెలెక్షన్స్ అని. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి కుప్పడంలో చూస్తున్నామండి. కుప్పడంలో కూడా లెమన్ ఎల్లో లో తీసుకున్నాం. ఇది కూడా ఒక మనం బార్డర్ చూసుకున్నట్టయితే కడ్డీ బార్డర్ తీసుకున్నాం. ఇంకో బార్డర్ అనేది మనం ఇక్కడ షేడ్ డైయింగ్ షేడ్ అనేది తీసుకున్నాం. ఒక రెడ్ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్, డార్క్ ఎల్లో కాంబినేషన్, ఇలా 1 by 1 కలర్ కాంబినేషన్ తో ఒక డిజైన్ అనేది తీసుకున్నాం. కట్ వర్క్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఇది కూడా మనం ఎల్లో పైన మంచి గ్రీన్ లైన్స్ అనేది నిలువు లైన్స్ లో తీసుకున్నాం. నిలువు లైన్స్ అనేది చాలా లైక్ చేస్తారండి, ఎక్కువ అడ్డ లైన్స్ ఎక్కువ వస్తాయి కానీ నిలువు లైన్స్ లో మనకు రేర్ గా వస్తాయి. యాక్చువల్ గా అలా లైన్స్ ఉంటే కొంతమంది లావు ఉండన్న ఫీలింగ్ వస్తుంది అట్లని. ఇప్పుడు నిలువు లైన్స్ కాబట్టి అందరూ లైక్ చేసే కలర్ ఉండొచ్చు. ఇలాగే మనం బార్డర్స్ అనేది పైన బార్డర్ అని కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి. సేమ్ బార్డర్ కింద పైన అయితే బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ తీసుకున్నాం. సారీ అంతా మనకి ఇలా లైనింగ్ లోనే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లైన్స్ కంటిన్యూగా ఉంటుంది. మనం పళ్ళు చూసుకున్నట్టయితే మంచి గ్రీన్, డార్క్ రెడ్, డార్క్ అన్ని డార్క్ కలర్ షేడ్స్ లో మనం తీసుకున్నామండి. ఇది కూడా మనం చాలా దగ్గరగా బార్డర్ లో తీసుకున్న షేడ్స్ లోనే తీసుకున్నాం. హెవీగా 2 కడ్డీ బార్డర్స్ కూడా 2 యాడ్ చేసామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం బ్లౌజ్ పళ్ళు లాగే మనం మంచి కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. సేమ్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు ఎలాగైతే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 2480 అండి. వావ్, సో చూస్తున్నారు కదండి, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకు ఓన్లీ 2480 రూపీస్ కి మన ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది, అది కూడా హోల్సేల్ ప్రైస్ కి. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. మనం మంచి షిఫాన్ క్రేప్ లో చూస్తున్నాం. ఇది కూడా మంచి గ్రీన్ లో తీసుకున్నామండి, పిస్తా గ్రీన్ లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్లయితే మంచి రా సిల్క్ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే ఒక మిర్రర్ ఒక లైన్ 2 లైన్స్ లాగా తీసుకున్నాం. స్టోన్ లేస్ ఎంత కంటిన్యూగా 3 సైడ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు సైడ్ కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అండి. మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. అది కూడా చిన్న ఫ్లవర్స్ తీసుకుని అందులో గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ లైట్ అండ్ డార్క్ షేడ్ కాబట్టి ఇది కుందన్ వర్క్ అనేది తీసుకున్నాం. ఇది చుట్టూ అవుట్ లైన్ అంతా డార్క్ గ్రీన్ తో మనం ఫిల్ చేసాం. మిడిల్ లో కూడా చిన్న గోల్డ్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇదంతా బంచెస్ అనేది ఒక బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. దీనిపైన కూడా మనం గ్రీన్ కలర్ స్టోన్స్ అనేది పేస్ట్ చేసాం. సారీ అంతా చాలా దగ్గరగా ఇంతే లెంత్ లో ఉంటుందండి. సేమ్ బార్డర్ అండి. దీని సారీ అంతా కంటిన్యూగా ఉంటుందండి. ఈ ఫ్రిల్ స్పాట్ అంతా కూడా ఇంతే లెంత్ లో ఉంటుంది. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం రా సిల్క్ లో తీసుకున్నాం.
ఓకే పైన border అంతా ఈ క్లాత్ లో వచ్చింది కాబట్టి మనకి రా సిల్క్ లో బార్డర్ లో రా సిల్క్ బార్డర్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా మనం ఈ హ్యాండ్స్ స్టోన్స్ లేస్ అనేది కంటిన్యూ తీసుకున్నాం అండి. ఓకే ఇది కాస్ట్ ఎంత పడుతుందండి మనకి? దీని కాస్ట్ ఓన్లీ 1150 రూపీస్ అండి. ఓన్లీ 1150 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. సో మీరు కూడా విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ లో మనం ఒక మెహందీ స్టైల్లో తీసుకున్నాం కలర్ అనేది. ఓకే ఈ కుప్పడం పట్టులో తీసుకున్నామండి. ఇది బ్లూ అండ్ గ్రీన్ డార్క్ నేవీ బ్లూ అండ్ కాంబినేషన్ వస్తుంది. కలర్ గోల్డ్ గ్రీన్ మెహందీ గ్రీన్ అవన్నీ షేడ్స్ అనేది మనకు డిఫరెంట్ గా తీసుకున్నాం. బార్డర్ తీసుకున్నట్లయితే పింక్ బార్డర్ తీసుకున్నాం. ఇందులో కూడా ఎక్క స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఒక ఫ్లవర్ లాగా తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా కంటిన్యూగా కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుందండి. పైన బార్డర్ లో కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుంది. ఈ శారీ అంతా ప్లెయిన్ ఇంతే ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్లెయిన్ ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. పైన హెవీ పింక్ బార్డర్ తీసుకున్నాం కదా, ఇందులో డార్క్ పింక్ తీసుకుని ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. బిగ్ సైజ్ కడ్డీ బార్డర్. బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీనికి ప్లెయిన్ తీసుకున్నాం. సేమ్ కాంట్రాస్ట్ పింక్ లోనే మనం పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే బార్డర్ తీసుకున్నాం. బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. ఓకే ఇది మనకి కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 2680 రూపీస్ అండి. ఓకే ఓన్లీ 2680 రూపీస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఇంత బ్యూటిఫుల్ శారీ హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ మనం మంచి పింక్ లో తీసుకున్నాం అండి. పింక్ లో కూడా ఇది ప్యూర్ సిల్క్ మోడల్ అండి. మంచి క్రేప్ మిక్స్ అనేది ప్యూర్ సిల్క్ అనేది రెండు మిక్స్ ఉంటుంది. ఇది కూడా డబుల్ షేడ్ పింక్ అండ్ పీచ్ కలర్ లాగా మిక్స్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మంచి మిర్రర్ వర్క్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనం జెరీ వర్క్ అనేది తీసుకుంటూ హెవీగా జెరీ వర్క్ ప్యాచ్ లాగా తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు గోల్డ్ కలర్ ప్యాచ్ లాగా యూజ్ చేసుకున్నాం. చివర కూడా గోల్డ్ పైపింగ్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో మిర్రర్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇది 2 బార్డర్స్ వేరియేషన్ లా మనకు డిఫరెంట్ గా తీసుకున్నాం అండి. ఇది 3 సైడ్ పళ్ళుకి కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అండి. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది తీసుకున్నాం. అది కూడా యాంటిక్ జెరీ గోల్డ్ స్టైల్ లో తీసుకున్నామండి. ఈ బంచెస్ అనేది బిగ్ సైజ్ లో కొంచెం మీడియం సైజ్ లో తీసుకున్నాం. ఇందులో కూడా మనం గోల్డ్ స్టోన్స్ మిర్రర్స్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇంతే చాలా దగ్గరగా ఇది హాఫ్ షోల్డర్ పార్ట్ వరకు కంటిన్యూగా తీసుకున్నామండి. ఇది ఈ షోల్డర్ పార్ట్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఫ్రిల్స్ అనేది కొంచెం ఫ్రిల్స్ పార్ట్ లో కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. సేమ్ కలర్ లోనే ఫ్రిల్స్ పైన ప్లెయిన్ తీసుకుని మిడిల్ లో కొంచెం చిన్న డిజైన్ అనేది ఫ్లవర్ లీప్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఇది కూడా చివరి పార్ట్ వరకు తీసుకున్నామండి. కింద పార్ట్ లో మాత్రం మనకు టెంపుల్ డిజైన్స్ టైప్ లో ఒక డాప్ డిజైన్ లాగా తీసుకున్నాం. బిగ్ డ్రాప్ డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా ఫ్లవర్స్ అనేది రౌండ్ ఫ్లవర్స్ తీసుకుని ఒక రన్ అవుతున్న డిజైన్ కూడా కంటిన్యూ తీసుకుని కింద ఫ్లవర్ బంచ్ ఇచ్చాం. అందులో కూడా మనం మిర్రర్స్ అండ్ స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసామండి. ఈ బార్డర్ అంతా కూడా కంటిన్యూగా ఇలా ఇంతే బార్డర్ లెంత్ లో తీసుకున్నాం. సారీ అంతా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి డిఫరెంట్ మోడల్. దీని బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. సారీ అంతా హెవీ ఉంది కదండి, అందువల్ల దీనికి ప్లెయిన్ డబుల్ కలర్ మంచి ప్లెయిన్ లో తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ అనేది బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ కి బార్డర్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. ఓకే అండి ఇది మనకి కాస్ట్ ఎంతలో ఉంటుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1670 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు కూడా నచ్చింది కదా. సో వెంటనే విజిట్ చేయండి. LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ అండ్ ఆర్కే సెలెక్షన్స్ వచ్చేసి మన KPHB మెయిన్ రోడ్ లో ఉందండి. ఇవన్నీ కూడా మనకు హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు. మనకు హోలీ ఎన్ని కలర్స్ లో ఉంటుందో మాకు అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అయిన శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మన వనితా టీవీ ప్రేక్షకులకు మా కస్టమర్లకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వ్యూయర్స్, ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ లేటెస్ట్ మోడల్స్. మీరు కూడా ఇవన్నీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి రావాల్సిందే. వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి KPHB మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్స్. సో హ్యాపీగా వచ్చి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. సో మళ్ళీ ఒక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.